ఇస్కరియోతు యోధా అనే వ్యక్తి కథ చెప్పకుండా యేసయ్య శిలువ మరణం గురించి కానీ వాటి గురించి ఏ వాక్యము పూర్తవదు. ఇస్కరియోతు యోధా తీసుకున్నది 30 వెండి నాణ్యాలు, దాదాపుగా 1 నెల జీతం అంతే. సామాన్య కూలి యూదుల కాలంలో సంపాదించే కూలి, 1 నెల రోజు కూలీకి యేసుక్రీస్తుని అమ్మేశాడు. 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే గుదియలు, వరిసెలు, తర్వాత కత్తులతో కటార్లు వేసుకుని ఒక పెద్ద గుంపు వచ్చింది యేసయ్యని పట్టుకోవడానికి. అప్పుడు ఇస్కరియోతు యోధా ఏం పశ్చాత్తాపడలేదు, కానీ యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఆయనకి శిక్ష విధించారు. ఆ శిక్ష విధించగానే ఇస్కరియోతు యోధాకి పశ్చాత్తాపం వచ్చిందని బైబిల్లో రాసుంది. నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి, అక్కడ వాళ్ళు సైనికులు అంటే పోలీసు వాళ్ళు ఈ రోజుతో అనుకుంటే, నువ్వు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లేకపోతే శిక్ష విధించే వాళ్ళని తీసుకెళ్ళి యేసయ్యని పట్టించి యేసయ్యని తర్వాత ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్ళాక యేసయ్యకి శిక్ష విధించకూడదు అంటే అది అసలు ఎక్కడ న్యాయం? శిక్ష విధిస్తారు కదా. శిక్ష విధించబడిందని పశ్చాత్తాపం పడి ఏ వెండి నాణ్యాల కోసం పాకులాడాడో, ఏ వెండి నాణ్యాల కోసం యేసయ్యని అప్పగించాడో, ఏ వెండి నాణ్యాల కోసం శత్రువుతో చేయగలిపాడో ఆ డబ్బునే నాకొద్దు అని తిరిగి శత్రువుకి ఇవ్వబోతాడు. నాకొద్దు, మీరే తీసుకోండి, యేసయ్యని విడుదల చేయండి అని. ఇదేమన్నా బొమ్మలాట? నీ కోపం వచ్చినప్పుడు నేను యేసయ్యని అప్పగించేస్తున్నాను, నాకు జాలి వచ్చినప్పుడు వద్దు, యేసయ్యని వద్దు అప్పగించను అంటాం. అలాగే చేశాడు ఇస్కరియోతు యోధా. యేసయ్యని ఒక బొమ్మలాగా, లేకపోతే చిన్న పిల్లోళ్ళు ఆడుకునే ఆటలాగా చేశాడు. అయితే సృష్టి ఆరంభానికి ముందే అది అనాది ప్రణాళిక కాబట్టి జరిగింది. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం కూడా యేసయ్యని బొమ్మలానే ఆడుకుంటూ ఉంటాం. మనకి డబ్బులు ఏమన్నా అవసరమైన, ఏ డబ్బు కోసం అయితే మనం ఇప్పుడు ప్రాకులాడతామో ఒక సమయం వస్తుంది మన కాళ్ళు కదలేవు, మన రోగాలు మనల్ని మింగేస్తాయి, లేకపోతే మరణ పడకల మీద ఉంటాయి, లేకపోతే ఆర్థిక స్థితిగతులు మనల్ని నిశ్చేష్టులు చేసిన నిర్జీవమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ పాపాలన్నీ వద్దయా, ఏ డబ్బు కోసం ప్రాకులాడవా, అసలు ఆ డబ్బు నాకు వద్దు, నేను బతుకుంటే చాలు, నాకు ఆరోగ్యం ఉంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, మా ఉద్యోగాలు మాకు నిలబడితే చాలు అని మనం అంటూ ఉంటాం. అలా కాకుండా మనం ముందే మన జీవితాలు సరి చేసుకుని బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ హెచ్చరిక నేను మీకే కాదండి, వినే మీకే కాదు, నేను కూడా నా జీవితాన్ని సరి చేసుకుంటూ వాక్యం అనేది 2 అంచులు కట్టడం, చెప్పేవారికి వినేవారిని ఇద్దరిని మార్చే వాక్యం.